వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి మరియు గ్రూప్ డి జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ సి జాబ్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి అన్ని డివిజన్స్లో కూడా ఈ గ్రూప్ సి జాబ్స్కి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ డి జాబ్స్కి 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్, విజయవాడ, గుంటూరు మరియు నాందేడ్లో పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ బట్టి మనకి 40,000 నుంచి 55,000 వరకు శాలరీ పర్ మంత్ రావడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా స్కౌట్స్ అండ్ గైడ్ రిక్రూట్మెంట్ అండి. అంటే రైల్వే డిపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ మనకి స్కౌట్స్ అండ్ గైడ్ రిక్రూట్మెంట్ అనేది ఈ కోటా కింద విడుదల చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ 2025 సంవత్సరానికి సంబంధించి స్కౌట్స్ అండ్ గైడ్ కోటాలో మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. మరి స్కౌట్స్ అండ్ గైడ్ కోటా ఏంటి, ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అందరికంటే ముందుగా నేను మీకు అందిస్తాను. మీరు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి అందరికంటే ఫాస్ట్గా పొందాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు అందరికంటే ఫాస్ట్గా పొందుతారు. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విడుదల చేసినటువంటి గ్రూప్ డి లెవెల్ 1 జాబ్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ అనేది లాస్ట్ మంత్లోనే అయిపోయింది. అయితే మరొకసారి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఓపెన్ చేశారు. అయితే 24/11/2025 నుంచి 3/12/2025 వరకు ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేవి చేసుకునే అవకాశం ఉంటుంది అని ఈ కొరిగెండం 1లో మనకి వీళ్ళు నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్లు కూడా కొద్దిగా మార్పులు అనేది తీసుకుని వచ్చారు. ఇంతకుముందు నోటిఫికేషన్లో ఇక్కడ ఎగ్జిస్టింగ్ అనేది ఉంది కదా, ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండేది. అంటే 10th పాస్ అయిన వాళ్ళు కానీ, ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఎన్ఏసి లేదా ఎన్సీవీటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చేనారు. అయితే కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి క్యాటరింగ్ వింగ్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని పోస్టులకి 10th క్లాస్ పాస్తో పాటుగా ఎన్ఏసి సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని అడిగారు. బట్ ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్ని మోడిఫికేషన్ చేయడం జరిగింది. ఓన్లీ 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉన్నా, లేదా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నా, లేదా ఎన్ఏసి సర్టిఫికేట్ ఉన్నా, ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా ఓన్లీ 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 3/12/2025 లోపు మనం అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. గ్రూప్ సిలో 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎనీవేర్లో అంటే మనకి ఎక్కడైనా ఏ డివిజన్లో అయినా పోస్టింగ్ అనేది ఇవ్వవచ్చు. అయితే గ్రూప్ డి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి 12 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్కి 2 పోస్టులు, హైదరాబాద్కి 2, విజయవాడకి 2, గుంతకల్ 2, నాందేడ్ 2, అలాగే గుంటూరు డివిజన్కి 2 పోస్టుల లెక్కన ఈ జాబ్స్ని వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే లెవెల్ 2 పోస్టులు ఏవైతే గ్రూప్ సి వేకెన్సీ ఉన్నాయో వాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక లెవెల్ 1 వేకెన్సీ అయినటువంటి గ్రూప్ 1లో 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ అయితే 36 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఇది మనకి ఏజ్ అనేది ఎంత ఉండాలి అనేది క్లియర్‌గా ఇచ్చారు. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎంత ఉండాలి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ మనకి లెవెల్ 1 పోస్టులకి ఎంత, లెవెల్ 2 పోస్టులకి ఎంత అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఈ టేబుల్‌లో మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. వీడియో పాజ్ చేసుకొని మీ కేటగిరీ ఏంటి అనేది చూసుకొని మీ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది, అందులో సరిపోతుందా లేదా అనేది మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికొస్తే రూ. 500 అప్లికెంట్ ఫీజు అనేది అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు పే చేయాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఉమెన్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు రూ. 250 ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. సో ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరికైతే నార్మల్ క్వాలిఫికేషన్తో పాటుగా ఇక్కడ ఇచ్చారు చూడండి, గ్రూప్ సి పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటుగా ఇక్కడ ఎవరైతే స్కౌట్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రెసిడెంట్ స్కౌట్ కానీ, గైడ్ కానీ, రోవర్ కానీ, రేంజర్ కానీ, లేదా హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ కానీ ఇవి ఉన్నవాళ్ళు, అలాగే స్కౌట్స్ అండ్ ఆర్గనైజేషన్లో అట్లీస్ట్ 5 ఇయర్స్ ఉన్నవాళ్ళు, అంటే 2020 నుంచి 21 తర్వాత ఉన్నవాళ్ళు, సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు, అలాగే 2 ఈవెంట్స్లో నేషనల్ లెవెల్లో ఎవరైతే అటెండ్ అయి ఉంటారో వాళ్ళు, ఇండియన్ రైల్వేస్ లెవెల్లో 2 ఈవెంట్స్ స్టేట్ లెవెల్లో అటెండ్ అయిన వాళ్ళు, ఇలా ఉన్నటువంటి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో క్వాలిఫైర్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ డీకి సంబంధించి 10th పాస్ అయింటే సరిపోతుంది. క్వాలిఫికేషన్ ఇంతకుముందు ఇది ఇచ్చారు కానీ తర్వాత ఇప్పుడు కొత్తగా కొరిజెండం ఓపెన్ చేసి ఆ క్వాలిఫికేషన్ కూడా ఓన్లీ 10th పాస్ అయింటే సరిపోతుంది అని కూడా చేంజ్ చేయడం జరిగింది. అది నేను మీకు స్టార్టింగ్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే 60 మార్కులకు రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మిగిలిన 40 మార్కులకు సర్టిఫికేట్ ఏవైతే ఉంటాయో సర్టిఫికేషన్కి 40 మార్కులు ఉంటాయన్నమాట. సో ఈ సర్టిఫికేషన్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారు 1, 2, 3, 4 కేటగిరీగా ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసింటే మీకు 10 మార్కులు ఇస్తారు. అలాగే స్పెషలైజ్డ్ స్కౌట్ అండ్ గైడ్స్ కోర్స్ కంప్లీట్ చేస్తుంటే 10 మార్కులు ఇస్తారు. అలాగే పార్టిసిపేషన్ అండ్ లేదా సర్వీస్ రెండర్ మీరు స్టేట్ ఈవెంట్స్లో కానీ చేస్తుంటే 10 మార్కులు, ఇండియన్ రైల్వేస్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ చేస్తుంటే 10 మార్కులు, ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రిటన్ ఎగ్జామినేషన్లో మనకి 40 క్వశ్చన్స్ వచ్చి మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 40 క్వశ్చన్స్ వచ్చి మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఒక ఎస్ఏ ఉంటుంది, ఇది 20 మార్కులకి ఉంటుందన్నమాట. ఈ విధంగా 100 మార్కులకి మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. రిటన్ టెస్ట్కి సంబంధించి టాపిక్స్ ఏముంటాయి అని మనకి ఇక్కడ ఇచ్చారు. స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. లా అండ్ ప్రామిస్ ఏంటి, ట్రైనింగ్ సెంటర్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్లో, నాలెడ్జ్ ఆఫ్ బుక్స్, ఇవన్నీ కూడా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించినటువంటి సిలబస్ మనకి ఇక్కడ మొత్తం 29 పాయింట్స్ అనేది సిలబస్గా ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం దాన్ని చదువుకుంటే ఈ 60 మార్కులకి అటెంప్ట్ అనేది చేయవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ scr.indianrailways.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. And thanks for watching this video. Have a nice day, friends.